మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటాం. చదువుకున్న భాగాన్ని చూస్తే 1 కొరింథీ 11:25-31. మనం ఎప్పుడు కూడా బల్ల దగ్గర ప్రతి ఆదివారం కూడా చదువుకుంటాం, సరి చేసుకోవాలి. బల్ల దగ్గర ఈ వారంలో ఏమైతే తప్పులు చేశామో, ఈ వారంలో ఏమైతే దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఇష్టం లేని పనులు చేశామో, దేవుడి దగ్గర ఒప్పుకొని బలలో చేయవేయాలి. ఒప్పుకొని ఆ రొట్టెలో ఆ రక్తంలో మనం చేయవేయాలి. ప్రభువు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, తిరిగి వస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి, నీ కొరకు నా కొరకు మరణించాలని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే రక్షణ మార్గదర్శ బాప్తిస్మ అనుభవాలు కలిగి ఉన్నారో వాళ్ళు, మేము బాప్తిస్మ తీసుకోలేదులే, ఏం కాదులే అని మిగిలిన అనుకోవద్దు. బాప్తిస్మ తీసుకోకపోయినా ఈ క్రమాన్ని నేర్చుకోండి. లేకపోతే బాప్తిస్మ తీసుకున్న తర్వాత ఏ విధంగా జీవించాలో ఇప్పటి నుంచే మారు మనసు కలిగి ఉన్నారు. యవనస్తులు కూడా బాప్తిస్మ కొరకు సిద్ధపడండి. యవనస్తులు ఎవరైతే సిద్ధపడుతున్నారో వాళ్ళు చెప్పండి, ముందు చెప్పండి, బాప్తిస్మ కొరకు సిద్ధపడండి. కుదిరితే హెబ్రోన్ యూత్ క్యాంపులోకి రెడీగా ఉండండి. యూత్ క్యాంపులో తీసుకోవడానికి ఒకవేళ అక్కడ కాకపోయినా ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు లేకుండా జీవించడం ఈ లోకంలో అతి పెద్ద దరిద్రతని చాలా మంది చెప్తున్నారు. యేసుక్రీస్తుని కలిగి ఉండి నువ్వెంత చదువున్నా సరే, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, లేకపోతే ఎంత అందమున్నా, యేసుక్రీస్తు లేకపోతే అంతా కూడా సున్నా, అంతా కూడా సున్నాను బైబిల్ చెప్తుంది. అందుకనే బాప్తిస్మ తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా కాలం మారిపోతుంది, రోజులు మారిపోతున్నాయి. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. యుద్ధాలు, భూకంపాలు, కరువులు, ఒక ఇంట్లో అన్నదమ్ములు, అన్న చెల్లెళ్ళు చంపుకుంటున్నారు. అటువంటి రోజుల్లో ఉంటున్నారు. ఏర్పరచబడిన వారిని సైతాలు కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉంది. సేవకులను దారి తప్పిస్తుంది, విశ్వాసులను దారి తప్పిస్తుంది, యవనస్తులను దారి తప్పిస్తుంది. అందుకనే మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. రాకడ కొరకు సిద్ధపడే వాళ్ళ మరి బలలో చేసేది ఎందుకంటే మనం శుభ్రం చేసుకోవడానికి, మనం కడుక్కోవడానికి, మనం సరి చేసుకోవడానికి. 2 రోజులు 3 రోజులు షర్ట్ వేసుకుంటాం, ప్యాంట్ వేసుకుంటాం, మరి తర్వాత మళ్ళీ శుభ్రం చేసుకుంటాం, ఇస్త్రీ చేసుకుంటాం, పెట్టుకుంటాం, మళ్ళీ వేసుకుంటాం, మళ్ళీ ఉతుక్కుంటాం. అంటే విడిచిన మురికి ఉన్న వాటిని మళ్ళీ మనం ధరించాం, వస్త్రాలు ఇంకేమైనా సరే. అలాగే బల్ల కూడా అంతే, ఎప్పటికప్పుడు మనం కడుక్కోవాలి. ఆయన రక్తంతో, ఆయన శరీరంతో శుద్ధి చేసుకోవాలి. 2 పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. సొలొమోను అయితే దేవునికి అనుకూలంగా ఉన్నాడంట, దేవునికి అనుకూలంగా ఉన్నాడు. ప్రసంగి 2వ అధ్యాయం 26వ వచనం చదువుతారండి. ప్రసంగి 2వ అధ్యాయం 26వ వచనం. ప్రసంగి 2:26. ఏలైనగా దైవ దృష్టికి మంచివాడిగా ఉండు వారికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వారికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయి పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇది అర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. సొలొమోను జ్ఞానవంతులను చదువుకున్నాం, గొప్పవాళ్ళని చదువుకున్నాం. అటువంటి సొలొమోను రాసిన ఒక గ్రంథం ప్రసంగి. ఆ ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు సొలొమోను. అసలు జ్ఞానం అంటే ఏంటంటే, ఏలైనగా దైవ దృష్టికి మంచివాడిగా ఉండు వారికి, దైవ దృష్టికి మంచివాడిగా ఉండటానికి ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని అనుగ్రహిస్తాడు. ఆనందమును కూడా, జ్ఞానం అంట, తెలివంట, ఆనందం అంట. ఈరోజు చాలా మంది జ్ఞానం ఉన్న వాళ్ళకి సంతోషం లేదు, చాలా మంది తెలివి వాళ్ళకి సంతోషం లేదు. ఒక శాస్త్రజ్ఞుడు ఈ మధ్య నేను ఒక ఆర్టికల్ రాసుకుంటూ, నేను ఇన్ని కనుక్కున్నా, ఇన్ని చేశా, ఇంత జ్ఞానం ఉంది నాకు, నా ఇంట్లోనే నాకు సమాధానం లేదని చెప్పుకుంటూ రాసుకుంటూ వచ్చాను. నా ఇంట్లోనే, నా భార్యతోనే నాకు సమాధానం లేదు, నా పిల్లలతోనే సమాధానం లేదు, నన్ను ఒక శత్రువుగా చూస్తున్నారు అందరూ. నా డబ్బులు కావాలి, నా ఆస్తి కావాలి, నా పేరు కావాలి, నా పేరు చెప్పుకొని అన్ని చేస్తున్నారు. కానీ ఇంట్లో నాకు కనీసం అన్నం కూడా ఇచ్చే పరిస్థితి లేదు అని ఒక ఆర్టికల్ రాశాను.
మొత్తం ఆయన అనుభవించేదంతా ఆయనే. పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, భార్య కూడా కొడుకుల పక్షానికే వచ్చింది, ఒక్కనే చేశారు. చూడండి ఎంత సంపద, ఎంత సంపాదించినా కూడా జ్ఞానం ఉంది కానీ ఇక ఏమే చెప్పండి, ఆనందం. ఈరోజు ధనం ఉన్నా లేకపోయినా, లేకపోతే ఇల్లున్నా లేకపోయినా, లేకపోతే ఆస్తున్నా లేకపోయినా, ఇంకేమన్నా లేకపోయినా సంతోషంగా ఉంటే చాలు. ఒక ఉంటుంది, అయ్యా నాకేమీ లేదు అయ్యా, ఇల్లు కూడా లేదు అయ్యా, నాకేమీ లేదు, నా కొడుకులు కూడా నన్ను దగ్గరకు తీసుకుంటున్నా, ఏమీ లేదు నాకు, నేను ఒక చెట్టు దగ్గర ఉంటా, చెట్టు దగ్గరనే వండుకుంటా, చెట్టు దగ్గరనే జీవిస్తా, అక్కడనే పండుకుంటా, అక్కడనే రంగులు కొప్పుకుంటా, కానీ నాకైతే చాలా సంతోషం ఉంది. ఏంటమ్మా సంగతి అంటే, అయ్యా నేను దేవుని మందిరంలోకి పోతా, దేవుని మందిరంలో ఏదైనా నాకే ప్రాధాన్యత ఇస్తారు. అందరూ సేవకులు కానీ, విశ్వాసులు కానీ, గొప్ప గొప్పలు కానీ నాకే ప్రాధాన్యత ఇస్తారు. నేను చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తా, అదే నాకు ఆనందం. ఈరోజు అటువంటి అనుభవంలోకి రావాలి. ఆనందం ఎక్కడంటే, అందుకనే భక్సింగ్ అని అంటున్నారు. ఏమన్నారు చెప్పండి, చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన. భక్సింగ్ గారి పెళ్ళి అప్పుడు అడిగారంట, నువ్వు ఎంత త్రాసులో కూర్చో, నువ్వు ఎంత బరువు ఉంటావో అంత బంగారం తెచ్చేస్తా నీకు, నువ్వు ఆ మతాన్ని వదిలిపెట్టు, ఆ బైబిల్ని వదిలిపెట్టు, మన సిక్కు వంశస్థులు గొప్ప వాళ్ళు వదిలిపెట్టురా అని మామ అంటున్నట, తండ్రి అంటున్నట, తల్లి అంటున్నట. అయినా కానీ చెప్పండి, వాళ్ళకి ఇష్టంగా లేడు భక్సింగ్ గారు, దేవునికి ఇష్టంగా ఉన్నాడు. చెప్పండి, ఎవరికి ఇష్టంగా ఉన్నాడు? దేవునికి ఇష్టంగా. అన్ని వదిలిపెట్టి వచ్చాడు, ఏది తన పేరు మీద లేదు, అన్ని వదిలిపెట్టి వచ్చాడు. కొన్ని వేల 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 సంఘాలు, ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం ఒక క్రమశిక్షణ. ఏ సంఘానికి మీద ఒక క్రమశిక్షణ, ఏ ఊర్లో ఏ సంఘాలు భక్సింగ్ గారు స్థాపించిన సంఘం అది క్రమశిక్షణకు మారిపోయింది. కొన్ని పాటలు, 3 పాటలు, 4 పాటలు, ఆరాధవర్తమానం, బలవర్తమానం, బల గురించి హెచ్చరిక, చందాలు, అన్నీ కూడా ఒక క్రమంతోనే. మనం ఎక్కడ ఎంత చేసుకుంటున్నామో అమెరికాలో కూడా అంతే చేస్తాం, ఢిల్లీలో కూడా అంతే చేస్తాం. అది గొప్ప. ఇలా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, సొలొమోను గారు అంటున్నారు, దేవునికి ఇష్టంగా ఉంటే జ్ఞానం ఉంటుందంట, తెలివి ఉంటుందంట, ఆనందం ఉంటుంది. దేవునికి ఇష్టంగా ఉంటే జ్ఞానము, తెలివి, ఆనందం. అందుకనే ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టం. అసలు సొలొమోనుకి ఎంత సంపద ఎట్లా వచ్చింది, ఏం చేశాడని సొలొమోను దేవుడు ఎంత గణపరిచాడు? ఒక 3 విషయాలు మనం ధ్యానం చేయాలి. 3 అంటే 3. తర్వాత సొలొమోను జ్ఞానవంతునిగా ఉన్నాడు. జ్ఞానము కలిగి ఉంటే ఏం చేయాలి, జ్ఞానవంతులు ఏం చేస్తారు? ఒక 5 విషయాలు క్లుప్తంగా ధ్యానం చేసుకొని మన బలలో చేయాలి. అసలు సొలొమోను ఎందుకు జ్ఞానం వచ్చింది? సొలొమోను ఎంత గొప్పవాడయ్యాడు? సొలొమోను దగ్గర ఎందుకని 1000 ఒడ్ల 1000 ఏంటి 10 ఎడ్లు, లేకపోతే ఇంకా కొన్ని ఎడ్లు, లేకపోతే గొర్రెలు, లేకపోతే మేకలు, లేకపోతే జింకలు ఎందుకంత బలిపెట్టడంలో బలి దగ్గర అర్పించారు, లేకపోతే బల దగ్గర ఉన్నాయి. సొలొమోనుకి అంత తెలివితేటలు అట్టొచ్చాయి, రాజుల కంటే రాజుగా ఎట్లా ఉన్నాడు? ఎందుకంటే ఒక 3 విషయాలు చూద్దాము. ఎందుకు సొలొమోనుకి దేవుడు అన్నీ ఇచ్చాడు? 1 రాజులు 3వ అధ్యాయం 3వ వచనం క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. 3వ వచనం. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవాను ప్రేమించెను. కానీ చాలా మాట అక్కడ చూసుకున్నాం. సొలొమోను యెహోవాను ప్రేమించెను. తర్వాత కాలంలో సొలొమోను కూడా కలిసిపోయాడు లోకం. తర్వాత లాస్ట్లో మళ్ళీ సరి చేసుకున్నాడు. మొదట దేవునికి ఇష్టడుగా ఉన్నాడు సొలొమోను. ఈ జ్ఞానం కానీ, సంపద కానీ, వివేకం కానీ, ఆస్తులు కానీ, గొప్ప పేరు కానీ, గొప్పవాడిగా ఎందుకు వచ్చాడంటే యెహోవాను ఏం కలిగి ఉన్నాడంట? ప్రేమ కలిగి ఉన్నాడు. యెహోవాను ప్రేమించాడు, దేవుణ్ణి ప్రేమించాడు. దేవుడు అంటే ఒక భయం ఉంది, దేవుడు అంటే ఒక భక్తి ఉంది. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అందుకనే
రాసిన పత్రిక 8వ అధ్యాయం 25వ వచనంలో చెప్పండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పమును జరిగించు వారికి మేలు కలుగుటకై సమస్తమును. దేవుని ప్రేమిస్తే, దేవుని చిత్తాన్ని ప్రేమిస్తే మేలు కలుగుటకై సమస్తమును సమకూడే జరుగుతున్నాయి. నువ్వు దేవుని ప్రేమించు, దేవుని సన్నిధిని ప్రేమించు, దేవుని మందిరాన్ని ప్రేమించు, దేవుని పనులు ప్రేమించు, దేవుని వాక్యాన్ని ప్రేమించు. దేవుడు ఏం చేస్తాడంటే అన్ని మేలు కలిగేటట్టే చేస్తాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తే నువ్వు అనుకుంటావే నాకు మేలు కలిగితే అనుకుంటావేమో, తుదకది శాపానికి దారితీసింది, తుదకది మరణానికి దారితీసింది. కనపడవచ్చు నువ్వు మంచోడిగా, లేకపోతే అంత ఉన్నతవంతుడిగా ఉండొచ్చు, దేవుడు లేకపోయినా బాగానే ఉన్నాను అనుకోవచ్చు, కానీ చివరికి అది శాపానికి మరణానికి దూరం. సొలొమోను దేవుణ్ణి ప్రేమించాడు. దేవుని ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి, చదువు. దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలను ప్రేమించడం. దేవుని ప్రేమించడం అంటే దేవుని 1 యోహాను చదవమంటే 1 యోహాను 5వ అధ్యాయం 3వ వచనం. 1 యోహాను 5:3 మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి, దేవుని ఆజ్ఞలు పాటించడమే దేవుని ప్రేమించడం. దేవుని ఆజ్ఞ ఆదివారం మందిరంలోకి రా, దేవుని ఆజ్ఞ. నీ పొరుగువాడిని ప్రేమించు, దేవుని ఆజ్ఞ. వ్యభిచారం చేయమాకు, దొంగతనం చేయమాకు, అబద్ధం ఆడమాకు, దేవుని తప్ప ఇంకా దేనికి మొక్కమాకు. ఆకాశంలో భూమిలో, భూమి కింద ఉన్న దాంట్లో నీ పొరుగువాడిని ఆశించమాకు. ఇవన్నీ ఆజ్ఞలు. చెప్పండి, వీటికి డబ్బులు కట్టాలా? వీటికి డబ్బులు కట్టాలా? ఉచితం. మరి ఏం కష్టపడి చేయాలి కదా? ఇగో జగిపేట పోయి, లేకపోతే ఖమ్మం పోయి, లేకపోతే విజయవాడ పోయి, లేకపోతే హైదరాబాద్ పోయి నాకు ఫలానా తీసుకుని రా అంటే కష్టపడాలి. అయ్యో అక్కడికి పోవాలంటే ఒక రోజు వెయిట్ చేయాలి, కొద్దిగా డబ్బులు ఖర్చు చేయాలి, ప్రయాణం చేయాలి, అది ఎక్కడ దొరికిందో పోవాలి, అది తీసుకో, అది కష్టమైన పని. కానీ పొరుగు వాళ్ళని ప్రేమించడం కష్టమైందా? మందిరంలోకి రావడం కష్టమైందా? చర్చిలో కూర్చోవడం కష్టమైందా? దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను ప్రేమించడమే. 14:21 చక్కటి మాటలు రాయబడతాయి. యోహాను సువార్త 14:21 నాకు అంగీకరించి వాడిని గైకొనువాడు నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన. ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాడిని గైకొనేవాడే. ఆయన్ని ప్రేమించేవాడంటే ఆయన తండ్రి కూడా, ఆ దేవుడు కూడా వాళ్ళని ప్రేమిస్తాడంట. ఆయన ఆజ్ఞలు. అంతేగాని దేవుడు డబ్బులు ఎక్కువ ఇచ్చిన వాళ్ళని ప్రేమించడు, లేకపోతే దేవుడికి ఒక గుడి కట్టించిన వాళ్ళని ప్రేమించడు, దేవుడి ఫోటోని మెల్ల వేసుకుంటే అసలు ప్రేమించడు, లేకపోతే సిలువకు దండం పెట్టి వాళ్ళని అసలు ప్రేమించడు, లేకపోతే ఇంకేదో లోకంలో అందరూ చూసేది చేస్తే దేవుడు ప్రేమించడు. దేవుడు ప్రేమించేది ఏంటంటే ఎవరైతే దేవుని ఆజ్ఞలు, ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు, హృదయపూర్వకంగా దేవుని ఎవరైతే ఆరాధిస్తారు, హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు, ఎవరైతే దేవునికి ఇష్టంగా చేస్తారో లోక ఆశలు, లోక తలంపులు, లోక అలవాట్లు, లోక మాటలు, లోక ఆచారాలు వీటన్నిటికీ దూరంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి మాట, లోక సంబంధమైన వాటికి అన్నిటికీ దూరంగా ఉంది. ఈ రోజు లోకంలో ఆచారాలు ఉంటాయి, దేవుడే అదే, ఇదే అదే, ఇదే అదే. కులాచారాలు ఉంటాయి, మతాచారాలు ఉంటాయి, వంశాచారాలు ఉంటాయి. ముత్తాతలు తాతలు అవన్నీ చేసేది మేము కూడా చేయాలి అని ఆచారాలు పెట్టుకుని ఉంటారు. అవి కాదు, వాళ్ళు కాదు దేవునికి ఇష్టం. సొలొమోను యెహోవాను ఇదంతా గొప్పదనం దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. అదే అధ్యాయంలో కింద కూడా ఇంకో మాట ఉంది, 23 యేసు ఒకడు నన్ను ప్రేమించిన నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని. ఆయన మాటకు లోబడు, ఆయన మాటకి. ఈరోజు నేనైనా నువ్వైనా ఎవరైనా సరే దేవుని మాటకు లోబడు. అది దేవుని ప్రేమించడం. దేవుని మందిరానికి రా, దేవుని మందిరాన్ని విడిచిపెట్టు. మాకు ప్రతి ఆదివారం ఒక ఆదివారం కొట్టి ఇంకొక ఆదివారం రావడం కాదు, లేకపోతే ఒక ఆదివారం
కూడిక, ప్రతి సంఘ నియామక కూడిక. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఇవన్నీ చేస్తావు. నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు కాబట్టి ఇవన్నీ చేయట్లా. లోకాన్ని, లోక తలంపులు రాత్రి చెప్పుకున్నాం. చెప్పండి, దాసుడు చెప్పండి తన యజమాని వైపు చేతి తట్టు చూస్తాడు. తన యజమాని చేతి, దాసురాలంట చేతి వైపు చూస్తాడు. 5 రకాలుగా చెప్పుకున్నాం. నువ్వు దేవుని ప్రేమ, దేవుడు చేయాలి పొందుకోవాలంటే ఆయన వైపే చూడాలి. చివరిలో ఇంకో మాట చూసుకున్నాం, ఆయన చిత్తం లేకపోతే ఆయన దెబ్బలు కూడా కొడతానని చెప్పుకున్నాం. చదువుకున్నావు రెఫరెన్స్, మళ్ళీ అదంతా నేను చెప్పాలి. కానీ ఈరోజు నువ్వు నేను కూడా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళగా, దేవుని సన్నిధిని ప్రేమించేవాళ్ళగా, దేవుని వాక్యాన్ని ప్రేమించేవాళ్ళగా, ఇంట్లో ఉన్న ఎక్కడున్నా సరే దేవుని వాక్యాన్ని ప్రేమించేవాళ్ళగా, ప్రార్థన వాక్యం చదువుకోవడం, ప్రార్థన వాక్యం చదువుకోవడం, నువ్వు ఎక్కడ నిలబడ్డా దేవుని కొరకు ఒక సాక్షిగా, అది దేవుని ప్రేమించడం. ఏదో పైకి అన్ని చేసి నేను కూడా దేవుని ప్రేమిస్తానంటే ఇక నువ్వు కూడా ఉంటావు. అంతే, అంతేగాని ప్రత్యేకత ఏమీ లేదు. 2వ చూద్దామండి. సొలొమోను దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి, లోకాన్ని పక్కన పెట్టాడు కాబట్టి 5 ఆశీర్వాదం వచ్చింది. మనం కూడా అలా చేద్దాం. 1 రాజులు 3వ అధ్యాయం 11వ వచనం. 1 రాజులు 3:11. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాడు, దీర్ఘాయువు ఐశ్వర్యమైన నీ శత్రువుల ప్రాణమైన అడుక్క న్యాయమును గ్రహించు, వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. ఏమడిగిందంట? వివేకం వివేకం కలిగి. పైన 10వ వచనం కూడా మాట, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకి అనుకూలమాయను. 7వ వచనం కూడా చూస్తే, నా దేవా నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుని రాజుగా నియమించావు. అయితే నేను బాలుడును, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు, నేను బాలుడిని. ఈ మాటలన్నీ చూస్తే దేవునికి అనుకూలంగా ఉండటమే కాదు, దేవుని చిత్తానికి లోబడటమే కాదు, తగ్గించుకున్నా. నేను బాలుడినయ్యా, నాకు బుద్ధి లేదయ్యా. మనం అంటావా మాట? ఎంత తెలివి తక్కువ అంటే నేను ఊరుకోను. ఎంత తెలియలేనోడైనా సరే బుద్ధి తక్కువ అంటే ఒప్పుకోట్లా. అసలు ఈ మధ్య క్లాసులో ఇంటర్మీడియట్ క్లాస్కి మోటివేషన్కి పోయాను. ఇంటర్మీడియట్ వాళ్ళ దగ్గరికి 50 మంది ఉన్నారు. ఒక అర్ధగంట మోటివేషన్ కొద్దిగా ఎగ్జామ్స్ కోసం ఉంటే ఒకడు, నేను ఒక ప్రశ్న మ్యాథ్స్లో ఒకటి అడిగితే చెప్పలేకపోయాడు. అరే సంవత్సరం మొత్తం ఏం చదివావు నువ్వు? తెలివి తక్కువ బుద్ధి లేదని నీకా అన్నా. దానికి ఆ సాయంత్రం వాళ్ళ నాన్న నాకు పరిచయం. ఆయన ఫోన్ చేసి, ఏంటంటే అందరి ముందు పట్టుకుని మా ఊరిని తెలివి తక్కువ బుద్ధి లేదన్నారు. వస్తాయి అక్కడ మాటలు, బుద్ధి లేదా ఏమన్నా? మరి కనీసం సంవత్సరం మొత్తం చదివింది కదా, కనీసం అది రాకపోతే ఇంకా రేపు పొద్దున ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి. జాగ్రత్తగా చదవటం ముఖ్యం కాదు, జ్ఞాపకం ఉంచుకోవడం ముఖ్యం. చెప్పా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పా, సరే మా వాడిని కొద్దిగా ఇచ్చేస్తాంలేండి, కొద్దిగా మంచిగా రాసేటట్టు మీరు కూడా కొద్దిగా ఫోన్లో మాట్లాడండి. ఈరోజు ఎందుకు మాట? తెలివి తక్కువ అంటే ఊకోట్లా, బుద్ధి తక్కువ అంటే ఊకోట్లా. సొలొమోను గారు ఏమంటున్నారు చెప్పండి? నాకు బుద్ధి సాధన. తగ్గించుకున్నాడు, లోబడ్డాడు. ఒక మాట అంటే పడట్లా. మనం సేవకుడు ఒక మాట అంటే విశ్వాసం పడట్లా. లేదా ఇంకా ఒక మాస్టర్ ఏదైనా మాట అంటే స్టూడెంట్లు పట్టట్లా. లేదా సమాజంలో ఏదైనా మాట అంటే ఎవరు పట్టట్లా. తల్లిదండ్రులు అసలు కోట్లా. కానీ సొలొమోను ఎంత తక్కువ. నేను బాలుడయ్యా, ఆయన రాజే అయినాగానే ఏమంటున్నాడంటే, నాకేం తెలియదయ్యా, నేను బాలుడయ్యా, నాకు బుద్ధి లేదయ్యా, అసలు బుద్ధి చాలయ్యా, నాకు బుద్ధి జ్ఞానం వివేకం ఇయ్యయ్యా అని అడిగింది దేవుడు. మనమైతే అక్కడ దాకా వచ్చినప్పుడు ప్రభా అంటాం. ఏదైనా ఉద్యోగం వచ్చినా, లేకపోతే ఇంకేదైనా మేలు జరిగిందా, ఇంకేదైనా జరిగిందా, దేవుడు ఏం చేసింది? అంతా నేనే చేసుకో, అంతా నా గొప్పే. మధ్య ఈ పోయిన శుక్రవారం చిన్నమోదిపల్లి కూడికి వెళ్ళాను. ఆ కూడికి వెళ్తే అక్కడ 2 స్టూడెంట్లు ఉన్నారు. నాకు కేరళ స్కూల్లో నేను ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు వ్యాన్ నుంచి వచ్చేవాళ్ళు, 100 మంది వచ్చేవాళ్ళు. అక్కడ ఒక 2 స్టూడెంట్లు ఉన్నారు. ఆ చర్చిలో నాకు కనపడ్డారు. అరే ఏంటి సంగతి ఎక్కడ ఉన్నారు ఏంటంటే,
అసలు వాళ్ళు శుద్ధ ముద్దుల్లా ఉండేవాళ్ళు, వాళ్ళు బాగా కొట్టేవాళ్ళు. నేను రాజేష్ సురేష్ ఇద్దరు అన్నదమ్ములు. వాడేమో ఇప్పుడు ఆ టైంలో 8th క్లాస్ 6th క్లాస్ నుంచి 10వ తరగతి దాకా నా దగ్గర చదువు. ఏంట్రా ఎక్కడ ఉన్నారు ఏదంటే ఏది సార్ మీరు ఎక్కడ ఉన్నారు ఏంటని నన్ను అడుగుతున్నారు. నేను చర్చికి పోతానని తెలుసు కానీ నేను సేవ చేస్తానని తెలియదు వాళ్ళకి. ఆ టైంలో నేను చర్చికి వెళ్ళేవాడిని, సేవలోకి రాలే. అప్పుడు కేరళ స్కూల్లో ఉన్నప్పుడు జగ్గిపేట. వాళ్ళు ఆశ్చర్యం, ఏం సార్ మీరు ఎక్కడ ఉన్నారంటే ఈరోజు మీటింగ్కి నన్నే ఆహ్వానించారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ చర్చిలోకి పోయాను నేను. వాళ్ళకి తెలియదు, ఆ సేవకు నన్ను పిలిచాను. చెప్తున్నారు వాళ్ళు, సార్ ఆ రోజు మీరు చేయబట్టి ఇప్పుడు నేనేమో సౌత్ ఆఫ్రికాలో ఉన్నా, మా తమ్ముడేమో అమెరికాలో ఉన్నాడు. ఆ రోజు అసలు ఎంత కొట్టినా మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళ నాన్న పూజలు చేసేవాడు, మాలలు వేసేవాడు, నల్ల బట్టలు, ఎర్ర బట్టలు, తెల్ల బట్టలు అన్నీ వేసుకొని ఫీజులు కట్టడానికి వచ్చేవాడు నా దగ్గరికి. నేను చెప్పేవాళ్ళు చర్చికి పోండి, ఎందుకంటే వాళ్ళు చౌదరి వాళ్ళు. ఆ రోజు అయితే అసలు మేము అవన్నీ లేదు. నేను ఏదో ఒక టైంలో స్వార్థ చెప్పేవాళ్ళు, ఏదో ఒక సందర్భాన్ని చూసుకోవాలన్నా చెప్పేవాడు. పూజలు మాలలు వేసుకునే వాళ్ళ ఇప్పుడు దేవుని అబ్రహాగా మారింది. అబ్రహం ఆయన పేరు. నిజంగా ఆయన చెబుతున్నాడు, అయ్యా మా పిల్లగాళ్ళు మీ దగ్గర చిన్నప్పటి నుంచి చదువుకున్నారు, ఆ టైంలో మొదలుగా ఉన్నారు. కానీ ఇప్పుడు నేను ఎప్పుడైతే దేవుడు నాకు అన్నీ మానేసినాను తర్వాత ఒక సేవకుడు వచ్చి మమ్మల్ని తీసుకొని పోయి ఎక్కడికో వైర దగ్గర తీసుకుపోయి దేవుడిని పరిచయం చేసింది. అది ఎట్లా అంటే ఒక ఆయనకి ఏదో బాగలేదంటే ఆయన ప్రార్థన చేసుకోవడానికి నన్ను బండి మీద తీసుకొని పోయాడు. నాకు ఇష్టం లేదు, అయినా ఆయన్నే ప్రార్థన చేయడానికి మా చుట్టాలు అవుతారు కాబట్టి సర్లే అక్కడ కూడా పోదాం, ఏదైనా స్వస్థ వచ్చింది అని ఆయన్ని తీసుకొని పోవడానికి పోతే ఆయనేమో లోకంలో కలిసిండు, నేనేమో దేవుణ్ణి అంగీకరించాను. ఆ పిల్లలు కూడా ఎంత తగ్గించుకొని ఉన్నారంటే, ఎంత లోపడ్డారంటే ఏమీ మాట్లాడేవాళ్ళు. వాళ్ళు చెబుతున్నారు, ఈరోజు మేము దేవుని దగ్గరకు పోయాం కాబట్టి దేవుడు మమ్మల్ని ఉన్నత స్థానంలో వచ్చాం. ఉన్నత స్థానంలో ఈరోజు సౌత్ ఆఫ్రికాలో సాఫ్ట్వేర్ ఒకడేమో అమెరికాలో సాఫ్ట్వేర్. వాళ్ళిద్దరూ మాట్లాడటం జరిగింది. అన్నోడు తమ్ముడేమో అమెరికాలో ఉన్నాడు. అప్పటికప్పుడే నా నంబర్ తీసుకొని ఫోన్ చేసి, సార్ మీరు ఇట్లా సేవ చేస్తున్నారని తెలియదు సార్ అని అప్పటికప్పుడే ఫోన్ చేసి మాట్లాడు. ఈ కుర్రాడు మాత్రం ఎక్కడనే ఉన్నాడు. నేనన్నా, దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ఎటువంటి వాడివైనా నువ్వు తగ్గించుకో, లోబడు, దేవుడి దగ్గర తగ్గించుకో. వాళ్ళు ఎంత ఉద్యోగంలో ఉన్నా సరే ఆ రోజు వంటల వాళ్ళే ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ వడ్డిచ్చారు వాళ్ళే, ఇంకెవరిని పట్టుకొని అసలు ఎవరు పని చేయాలంటే మేమే, మా కుటుంబమే, మా పిల్లలే. నిజంగా ఎంత సమర్పణ జీవితం, ఎంత తగ్గించుకున్న జీవితం. నేను ఏదో గొప్పతనం కోసం చెప్పట్లేదు కానీ ఈరోజు నువ్వైనా నేనైనా అణిగి దేవుని దగ్గర ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఉన్నతంగా. ఈ సొలొమోనుకి 5 అంతల గొప్పతనాలు ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే తగ్గించుకున్నాడు, లోబడ్డాడు, వివేకాన్ని అడిగాడు. సంపద అడగలా, బంగారం అడగలా, లేకపోతే దేవుడు అన్నాడు కనపడి కోరుకో అంటే ఒక మాట చదవడం ఒకసారి చూడండి. ఎక్కడుందన్నమాట, నువ్వు ఐశ్వర్యం కోరుకోవాలా, దీర్ఘాయం 11 వచ్చావు. దేవుడు అతనికి ఎలా సెలవిచ్చాను, దీర్ఘాయం కోరుకోవాలా, ఐశ్వర్యం కోరుకోవాలా, శత్రువుల ప్రాణాన్ని అడగలా, తెలివిన జ్ఞానాన్ని కోరుకో. ఈరోజు మనం అయితే అయ్యా నేను 100 సంవత్సరాలు బతికేటట్టు చేయి, నాకు ఏ రాకుండా చేయి. ఇంకోటి ఏమైంది, అక్కడ దీర్ఘాయం కాదు, ఇంకేమైందంటే ఐశ్వర్యం, నాకు డబ్బులు వచ్చినట్టు చేయి, నాకు ఇల్లు కట్టుకున్నట్టు చేయి, నా పిల్లగాలకు ఉద్యోగం వచ్చినట్టు చేయి, అయ్యా నాకన్నీ మేలు చేయి, అయ్యా పలానోడు నాకు శత్రువు అయ్యా, వాడు పోతుంటే యాక్సిడెంట్ అయ్యి సావాలయ్యా. అడగలా సొలొమోను. మనం అడుగుతాం. విశ్వాసం ఇప్పటికీ కూడా కొంతమంది విరోధులు ఉంటారు. అయ్యా వాళ్ళు నాశనం అయినట్టు చేయాలని ప్రార్థన చేస్తారంట. చెబుతున్నారు, అయ్యా ఆమె ప్రార్థన చేసిద్ది, వీళ్ళు నాశనం కావాలని ప్రార్థన చేస్తున్నారు, అయ్యా వాళ్ళు ఇక్కడ లేకుండా చేయాలని ప్రార్థన చేస్తారంట కొంతమంది. ఈరోజు మనం చేసే ప్రార్థనలు. కానీ సొలొమోను అయితే అవన్నీ ఏం అడగలేదంట. ఏమడిగాడు? న్యాయమును గ్రహించుటకు, వివేకము అనుగ్రహించుటకు. అందుకనే నీకు ఇవన్నీ ఇచ్చా. అదే కాదు సంపద కూడా ఇచ్చా, అదే కాదు ఐశ్వర్యం ఇచ్చా, అదే కాదు ప్రపంచ తెలివితేటలను నీకు ఇచ్చా. ఈరోజు నువ్వు నేను కూడా దేవుణ్ణి అడగా.
ఈరోజు ఆ కుర్రవాడు చెప్తున్నాడు, తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత కోచింగ్ పోయాడంట డేటా సెంటర్కి కోచింగ్ పోయాడంట. ఆదివారాలు చర్చి మానలేదంట. తెల్లారి ఎగ్జామ్ ఉన్నా సరే, తెల్లారి ఎగ్జామ్ చెప్తున్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అరే, ఒక చౌదరి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, ఆ కుటుంబం ఇలా కూడా ఉంటుందా? ఆదివారం పరీక్ష అయితే పోయేవాడు కూడా కాదంట. ఆదివారం దేవుని మందిరంలోనే గడపడం. దేవా నువ్వే అయ్యా. తర్వాత ఎగ్జామ్ రాశాడు. ఆదివారాలు చర్చికి రాకుండా వాళ్ళందరూ సెలెక్ట్ కాదు. నలుగురులో 2 ఇల్లే సెలెక్ట్ అయ్యారు. ముందు 4 పోస్టులు, ఆ 4 పోస్టులు 2 అన్నదమ్ములకే వచ్చింది. ఎంత గొప్పతనం అంటే, ఈరోజు నువ్వు నేను కూడా దేవునికి ప్రాధాన్యత, దేవుని మందిరానికి ప్రాధాన్యత, దేవుని మందిరంలో కూర్చోడానికి ప్రాధాన్యత, తగ్గించుకొని లోబడి దేవునికి విధేయుడిగా ఉండి సొలొమోను అవన్నీ చేశాడు కాబట్టి అవన్నీ వచ్చాయి. కొన్నేళ్ళ ధనవంతుడు చూశాము, కొన్నేళ్ళు భక్తిపరుడిగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. తగ్గించుకున్నాడు. యెహోషువ తగ్గించుకున్నాడు, అబ్రహాము తగ్గించుకున్నాడు, మోషే తగ్గించుకున్నాడు. ఇంకా బైబిల్లో చూస్తే ఎంతోమంది తగ్గించుకొని దీవెన పొందారు. తగ్గించుకొని లోబడి 3వ చూద్దారండి. 1 రాజులు 3వ అధ్యాయం 11వ వచనం. అదే దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాడు, దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణములను అడుక్క వివేకము అనుగ్రహించమని వివేకం కోరుకున్నాడు. 1వదేమో సొలొమోను దేవుణ్ణి ప్రేమించాడు, 2వదేమో లోబడ్డాడు, 3వదేమో ఇంకా ఏయో అడగల వివేకం. యవనస్తులు అడగాలి, దేవుని మందిరంలోకి వచ్చి దేవునితో గడిపి అడగాలి. అయ్యా, నేను ఎగ్జామ్స్ రాస్తున్నా, నాకు మంచి తెలివితేటలు అయ్యా. రాత్రి శైలి ప్రార్థన చేసింది, చాలా చక్కగా ప్రార్థన చేసింది. నాకు ఆశ్చర్యం అనిపించింది. అరే, ఎంత చక్కగా ప్రార్థన చేసింది. మందిరంలోకి వచ్చి అడుగు, ఇంటి దగ్గర కాదు అడిగేది, ఇంటి దగ్గర కాదు ప్రార్థన చేసేది, మందిరంలోకి వచ్చి అడుగు. తగ్గించుకో, లోబడు. నీ అమ్మకు కొడుకులకు ఆశలుగా యవనస్తులు గుర్తుపెట్టుకోండి. పరీక్షలు రాసే పిల్లలు మందిరాన్ని నా కొట్టుగా చేయాల్సిందే. మందిరంలోకి వచ్చి మీకు ఏది కావాల్సి వచ్చిందో అదే అడగండి. దేవుడు అంత రెట్టింపుగా దేవుడు ఇస్తాడు. అరే, ఒక దుర్మార్గుడు కొడుకే, ఒక దుష్టుడే, అటువంటి వాడు కొడుకే నాకు రొట్టె కావాలన్నా అంటే పామునిస్తాడా? చెప్పండి. నాన్న నాకు రొట్టె కావాలంటే, నీకు రొట్టె కాదురా, నేను దుర్మార్గుడిని, నేను మంచోడు కాదు, ఇదిగో ఈ పాము తీసుకో, ఈ రాయి తీసుకో, ఇది తిను అంటాడా? అరే, దుర్మార్గుడే వాడి కొడుకు రొట్టెని అడిగితే మన దేవుడు అంతకంటే. దేవుని మందిరంలోకి రా, దేవుని సన్నిధిలో అడుగు, నియామక కూడికలో పాల్గొ. అవసరాలా ఇంటి దగ్గర ఏం చేస్తావు? టీవీలు, ఫోన్లు అంతేగా చేసేది. ఇంకేం చేస్తావు? మందిరంలోకి రా, శనివారం రాత్రి రా, కొద్దిసేపు ఉండు, ప్రార్థన చేయి, ప్రార్థనలో గడుపు. నువ్వు ఆదివారం రావడం కంటే శనివారం వచ్చి ప్రార్థన చేయడం అంతకంటే గొప్పదని గుర్తుపెట్టు. రాణాలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, చేతగానాలు ఉంటారు, వాళ్ళని పక్కన పెట్టు. యవనస్తురానికి ఏమైంది? దేవుణ్ణి ఎవరికంటే సొలొమోను, నాకు అయ్యొద్దు, నాకు వివేకం. 3 రకాలుగా సొలొమోను గారు దేవుణ్ణి అడిగారు కాబట్టి 5 గొప్పతనాన్ని దేవుడు. అసలు వివేకం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, క్లుప్తంగా వచ్చిన వరకు చదువుకొని ముగించుకుందాం, సమయం లేదు. అసలు జ్ఞానం అంటే ఏంటి? సామెతలు 10వ అధ్యాయం 1వ వచనం. సామెతలు 10:1. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరిచే. జ్ఞానం అంటే ఏంటంటే తండ్రిని సంతోషపరిచే జ్ఞానం ఉండాలి. మన తండ్రి ఎవరంటే దేవుడు. ఈరోజు దేవుని బిడ్డగా ఉన్న నువ్వు దేవుణ్ణి సంతోషపరచాలి. నీ చేత, నీ మాట, నీ చూపు, నీ నడక, నీ మాట, నీ ప్రవర్తన అన్నీ మనుషులకు కాదు, దేవునికి సంతోషంగా ఉంటే అది జ్ఞానం, అది తెలివి. ఇలా నేను గొప్ప, నేను తెలియగలను, నాకు ఉద్యోగం ఉంది, నాకు మేళ ఉన్నాయి, నేను బీటెక్, ఎంటెక్, లేకపోతే శాస్త్రజ్ఞుని, లేకపోతే అది ఇది అన్నీ మెడిసిన్, అవన్నీ కాదు, అది జ్ఞానం కాదు. దేవుడికి ఇష్టంగా ఎప్పుడైతే జీవిస్తావు, దేవుని సంతోషపరుస్తావు, అది జ్ఞానం. 2వదిగా చూద్దాం, సామెతలు 11:30. అసలు జ్ఞానం అంటే ఏంటి? ఈ పనులన్నీ చేయాలి. అసలు జ్ఞానం ఉంటుంది. 11:30. నీతిమంతుల నుంచి ఫలము
ఇతరులని రక్షించేవాడిగా ఉంటే నువ్వు జ్ఞానవంతుడివి. ఇతరులని రక్షించు. నీ కుటుంబాన్ని, భర్తని, భార్యని, పిల్లల్ని, నీ ఇరుగు పొరుగు వారిని, నీ స్నేహితుల్ని రక్షిస్తే అది జ్ఞానం, అది తెలివి. ఇంకేదో తెలివి కాదు, ఇంకేదో జ్ఞానం కాదు. ఇంకొకరి మీద సాడి లేపుకోవడం జ్ఞానం కాదు. ఇంకొకరిని దూషించడం తెలివి కాదు. ఇంకొకరి మీద ఆడిపోసుకోవడం తెలివి కాదు. ఇవన్నీ మనం చేస్తాం కాబట్టి ఇవన్నీ చెప్పాను. మనుషులు ఇవన్నీ చేస్తారు. ఒకరు లేనప్పుడు ఒకళ్ళ గురించి, ఒకళ్ళు ఉన్నప్పుడు ఇంకొకరి గురించి. ఇవన్నీ తెలివి తక్కువ పనులు, జ్ఞానం లేని పనులు. జ్ఞానము కలిగిన వారు తండ్రిని సంతోషపరుస్తాడు. రెండవదిగా జ్ఞానం కలిగిన ఇతరులనే రక్షణ మార్గంలోకి, మందిరంలోకి నడిపిస్తారు. మూడోదిగా చూద్దారండి. మూడోదిగా సామెతలు 12:20. సామెతలు 12. నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పి. నీతిమంతుడు జ్ఞానం కలిగిన వాడు పొరుగు వారికి దారి చూపిస్తాడు. ఏం చూపిస్తాడు చెప్పండి? దారి చూపిస్తాడు. అట్లా చెయ్యి, ఎట్లా చెయ్యి, ఇట్లా. నీతిమంతుడు చేసే పని, జ్ఞానం కలిగిన వాడు చేసే పని. దారి చూపించు. అందరు గుడ్డల్లాగా దారి తప్పి తిరుగుతున్నారు. మేము పోయేదే సరైన దారి అనుకుంటున్నారు చాలా మంది. ఈరోజు నీ కుటుంబంలో వాళ్ళే, నీ పిల్లలే, లేదా నీ బంధువులే దారి చూపించాలి. నువ్వు మంచిగా దారిలోకి రా. నువ్వు దారిలోకి రాకుండా నువ్వు దారి చూపిస్తే అమ్మ నువ్వే దారి తప్పినావు, మాకేం చూసలే అంట. నువ్వు దారిలోకి రా. ముందు నువ్వు జ్ఞానం కలిగి ఉండు. నిన్ను నువ్వు రక్షించుకో. ముందు నువ్వు దేవుని సంతోషపరచు. అప్పుడు ఇంకోలో చెప్పు. ముందు నువ్వు రక్షణ మార్గంలో ఉండు. అప్పుడు ఇంకోలో చెప్పు. రక్షణ మార్గంలోకి నడిపించు. నువ్వు సరైన దారిలో ఉండు. నువ్వే అక్కడ డాన్స్ చేస్తున్నావు. నువ్వేం చెబుతావు వాళ్ళకి దారిలోకి రమ్మని. నాలుగోదిగా చూద్దానండి. ఎఫెసీ 5:15. ఎఫెసీలకు రాసిన పత్రిక. జ్ఞానం కలిగిన వాడు ఏం చేయాలి? అది నేను చెప్పే మాటలు ఇప్పుడు. ఎఫెసీ 5:15. దినములు చెడ్డవి కనుక మీరు సమయంలో పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా. జ్ఞానులు ఏం చేస్తారంటే సమయాన్ని సద్వినియోగం చేస్తారు. సమయాన్ని పోనీయరు. ఆ కబుర్లు, ఈ కబుర్లు, ఎల్లమ్మ కబుర్లు, పుల్లమ్మ కబుర్లు, ముసలమ్మ ముచ్చట్లు అసలు చెప్పుకోరు. ఖాళీ ఉంటే ప్రార్థన చేసుకుంటారు, ఖాళీ ఉంటే వాక్యం చదువుతారు, ఖాళీ ఉంటే దేవుని సన్నిధికి వస్తారు, ఖాళీ ఉంటే దేవుని గురించి చెప్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకో. సమయాన్ని దుర్వినియోగం చేయడం. ఈరోజు చాలా మంది అట్లా ఉన్నారంటే విశ్వాసులు కూడా ఆదివారాలు ప్రార్థనకు రాకుండా సమయాన్ని సద్వినియోగం చేయట్లా. అందుకని రాత్రి దాసులు అంటే ఏం చేయాలి చెప్పండి? యజమానుడు దాసులు ఏం చేయాలంటే ఒక పని చెప్పారు రాత్రి. ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండదు. నువ్వు స్త్రీకి దాసులువే, దేవుడికి దాసులువే. వద్దట. లోకం కావాలి, దేవుడు కావాలి, వద్దట. ఏ గట్టెంచుకో, ఏదో ఒక గట్టెంచుకో. ఆ గట్ట నుండి ఈ గట్ట నుండి. నేను సముద్రంలో పోతున్నా, ఆ వాళ్ళ ఒక కాలేస్తా, ఈ వాళ్ళ ఒక కాలేస్తా అంటే కుదరదు. మధ్యలో మునిగి సస్తావు. దేవుడు కావాలి, దైవం కావాలి. వద్దు. సిరికి దేవుడికి దాసులుగా ఉండొద్దు. ఈ మధ్య ఒక ఆమె ఉంటుంది, అయ్యా నేను ఒక చర్చికి పోతా, ఇంకొక చర్చికి పోతా అంట. అట్లా కూడా ఉండదు. ఒక చర్చిని వెంబడించు. నువ్వు చనిపోయేదాకా ఒక చర్చిలో కదా, లేకపోతే అక్కడికోసారి వద్దు. అట్లా వద్దు. ఈరోజు రెండింటికి దాసులుగా ఉండొద్దు. ఇద్దరు పాస్టర్లకి దాసులుగా ఉండొద్దు. ఒకళ్ళే ఎంచుకో. నాకు ఆయన కావాలి, ఈయన కావాలి. ఏదైనా సమయం వస్తే అక్కడ ఫోన్ చేస్తా, ఇక్కడ ఫోన్ చేస్తా, ఆయన ఫోన్ చేసి ప్రార్థన చేసుకుంటా. వద్దు. ఇవన్నీ ఉంటే అటన్నా ఉండు, ఇటన్నా ఉండు. రెండు దారులు అంతే. నీ ఇష్టం వచ్చినట్టు చేయదు. ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండొద్దు. అసలు ఏమాత్రం కూడా ఉండొద్దు. ఈరోజు సొలొమోను అదే అంటున్నాడు. సొలొమోను జ్ఞానవంతుడంట. సమయాన్ని సద్వినియోగం చేస్తాడు. చివరిగా ఇంకోటి చెప్పుకొని ముగించు. సామెతలు 12:1. సామెతలు 12:1. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. చెప్పండి, జ్ఞానం ప్రేమించువాడు అంట శిక్షకు లోబడు. ఏదైనా ఒక మాట అంటే దానికి లోబడు. నన్నే అంటారా మాట, తర్వాత ఇంకో మాట, గద్దింపును అసహించుకున్నాడు. నన్ను తిట్టినమాట ఒప్పుకోను, నన్ను మాట అంటే ఒప్పుకోను, నా జోలికి మాత్రం రామాకు. కొంతమంది స్వభావం
గద్దింపును అసహించుకుని వాడంట పశుప్రాణి. గద్దింపు, హెచ్చరిక. ఈ బల్ల అంటేనే హెచ్చరిక, బల్ల అంటేనే సరి చేయడం, బల్ల అంటేనే వంకర తీయడం, బలవర్తమానం అంటేనే ఏ లోపాలు ఉన్నాయో సరి చేసుకోవడం. అందుకనే మనకు ప్రతి ఆదివారం ఉంటుంది బల్ల. కొంతమందికి నెలకోసారి ఉంటుంది, కొంతమందికి సంవత్సరానికి ఒకసారి ఉంటుంది. పాపాలు చేసినా పోయి దాంట్లో చెయ్యాలి, సరి చేసుకునే అనుభవం. అందుకని శిక్షని ప్రేమించు, గద్దింపును అసహించుకో. నువ్వు జ్ఞానవంతుడు, అప్పుడు నువ్వు జ్ఞానవంతుడే. లేకపోతే బుద్ధి లేనివాడివే, తెలివి తక్కువడివే, ఇంకా రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. శిక్షను యోబు గారు అన్నారు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి. యోబు గ్రంథం చెప్పండి, కనుగుతుందా వచనం? ఆ వచనం కనుగుతుందా? నాకు మాట గుర్తుకొచ్చింది కానీ వచనం గుర్తుకు రావాల. చూద్దామండి. యోబు గారు అన్నారు కదా, యెహోవా యందనే భయభక్తులు కలిగి ఉండటమే నా జ్ఞానం. యోబు గ్రంథం 28. ఓకే, యోబు గ్రంథం 28 చదవండి. యోబు గ్రంథం 28. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుట వివేకమనియు. నరులకి, లోకంలో ప్రజలకి జ్ఞానం అంటే ఏంటంటే దేవుని యందు చెప్పండి భయభక్తులు కలిగి ఉంటారు. దేవుడు అంటే భయం, దేవుడు అంటే భక్తి, దేవుని మందిరం అంటే భయం. ఇంకా దుష్టత్వమును విడిచితే వివేకం. దుష్టత్వం, దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు, లేదా వ్యతిరేక స్వభావాలు, విరుద్ధ మాటలు, విరుద్ధ స్వభావాలు, ఇవన్నీ ఉంచుకుంటే వివేకం కాదు. ఇవన్నీ తీసే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి, దేవుని మందిరాన్ని ప్రేమించు, దేవుని సన్నిధిని ప్రేమించు. శిక్షకు లోబడు, గద్దింపుకు లోబడు. రెండు కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు సరి చేసుకో. దేవుడు మనతో మాట్లాడినప్పుడు సరి చేసుకుందాం. వ్యతిరేకంగా ఉండొద్దు. ఆయన బాగా చేసినప్పుడు సరి చేసుకో. సొలొమోను ఎందుకు గొప్పవాడయ్యాడు? ఎందుకనంటే దేవుణ్ణి ప్రేమించాడు. నువ్వు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, లోకాన్ని ప్రేమిస్తున్నావా? అన్ని పక్కన దేవుడికే ప్రధాన స్థానం ఇచ్చాడు. ఇంకా ఏదైనా తర్వాత సొలొమోను లోపడ్డాడు, తగ్గించుకున్నాడు. సొలొమోను దీర్ఘాయువు అడగల, సంపద అడగల, శత్రువుల ప్రాణం అడగల, వివేకం అడిగాడు. ఏమడుగుతున్నావు? నాకు ఇచ్చేయి, నాకు ఆరోగ్యమే, నాకు సంపద, లేకపోతే నాకు ఉద్యోగాలు. సరైన జ్ఞానం ఇయ్యాలి. నీ మందిరంలో గడిపే జ్ఞానం ఇయ్యాలి. నీ మందిరానికి దూరంగా ఉండే దూరంగా ఉండకుండా చేయ్యా. అసలు జ్ఞానం అంటే ఏంటో కూడా చెప్పుకో. మూడంతలు పనిచేశాడు కాబట్టి సొలొమోను దేవుడు దీవించాడు. జ్ఞానం అంటే ఏంటి? తండ్రి అయిన దేవుని సంతోషపెట్టాలి, ఇతరులను రక్షించాలి, దారి తప్పిన వాళ్ళకి దారి చూపించాలి, సమయాన్ని సద్వినియోగం చేయాలి. శిక్షని, గద్దింపుని, హెచ్చరికలు ఇస్తే హుందాగా స్వీకరించు. హుందాగా నేను సరి చేసుకోవాలి, నేను హుందాగా స్వీకరించు. అది జ్ఞానం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. దుష్టత్వాన్ని విడవటమే వివేకము. ఇంకా ఒక్క నిమిషం సరి చేసుకుందాం. యోగ్యంగా పనులు చేయాలి.